హలో గాయ్స్! నేను మొన్న మడత చపాతీ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎగ్ టమాటా కర్రీ రెసిపీ కూడా అయితే మీకు చెప్తానని చెప్పాను కదా! సో, ఇప్పుడు ఆ రెసిపీనైతే మీకోసం అయితే చెప్తున్నానండి. ఫస్ట్ అయితే మనం టమాటో, ఆనియన్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీరనైతే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ ముందే కట్ చేసి ఉంచుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ టమాటో, ఆనియన్, కొత్తిమీర ఇందులో అయితే వేసేసుకొని ఉప్పు, కొంచెం పసుపు అండ్ అలాగే మనం టేస్ట్ కోసం ఇంగువ. ఇంగువ మనం ఇందులో ఏసిన టేస్ట్ అయితే అద్దిరిపోతుంది కదా! సో, ఇంగువ కూడా వేసేసి వీటన్నిటిని అయితే బాగా కలుపుకొని వేయించుకోవాలి. టమాటా బాగా వేగేదాకా అయితే వేయించుతూనే ఉండండి. దగ్గరుండి వేయించుకుంటే మనకింకా చాలా మంచిది. తొందరగా గూడా అయిపోతుంది. దగ్గరుండి వేయించేసుకున్న తర్వాత చూడండి టమాటా ఎలా అయితే అయిపోయిందో మొత్తం కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా! టమాటో ఆల్మోస్ట్ ఉడికిపోయి. ఇప్పుడు నేనైతే ఇందులోకి ఒక 3 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెమే చేసుకుంటున్నాను కదా! సో, అందుకని చెప్పి ఇలాగ ఎగ్స్‌ని కూడా వేసేసి బాగా అయితే కలుపుకోవాలి. ఎగ్ మొత్తం కలిసి పొడి పొడిగా వచ్చేదాకా అయితే బాగా కలుపుకోండి. చూసారు కదా! ఇలా వచ్చేదాకా అయితే కలుపుతూనే ఉండాలి. మనం పెద్ద మంట పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత బాగా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర కొంచెం అండ్ అలాగే నేను పన్నీర్ కూడా అయితే వేస్తున్నానండి. పన్నీర్ తురుము. పన్నీర్‌ని ఇలా తురిమేసుకొని పన్నీర్ కూడా వేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా పన్నీర్‌ని కూడా వేసేసి కొత్తిమీర, పన్నీర్‌ని బాగా అయితే ఇంకో 5 మినిట్స్ అయితే కలుపుకోవాలి. చూసారు కదా! కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందు సాల్ట్ అయితే వేసాను కదా! బట్ ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోతుంది అంటే ఓకే. లేదు అంటే సాల్ట్ అయితే వేసుకోండి. నేనేసిన సాల్ట్ సరిపోలేదు. సో, అందుకని ఇంకొంచెం సాల్ట్, కారం అండ్ అలాగే కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ కలిపామంటే మనకి టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రోటీస్‌లోకి, రైస్‌లో కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు ట్రై చేయండి.